సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో పెళ్లికి నిరాకరించినందుకు ప్రేయసి గొంతు కోసి చంపాడు ప్రియుడు. గత 3 సంవత్సరాలుగా రమ్య, ప్రవీణ్ ప్రేమించుకుంటున్నారు. రమ్య డిగ్రీ చదువుతోంది, ప్రవీణ్ బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తి కానిదే పెళ్లి చేసేది లేదన్నారు రమ్య కుటుంబ సభ్యులు. చదువు పేరుతో తనకు రమ్యను దక్కకుండా చేస్తున్నారనే కోపంతో ప్రవీణ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బ్లేడుతో గొంతు కోయడంతో రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. రమ్య గొంతు కోసిన తర్వాత నిందితుడు ప్రవీణ్ కూడా గొంతు కోసుకున్నాడు. వెంటనే ప్రవీణ్ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు వైద్యులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీపీ శ్రీనివాస్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో పెళ్లికి నిరాకరించినందుకు ప్రేయసి గొంతు కోసి చంపాడు ప్రియుడు. గత 3 సంవత్సరాలుగా రమ్య, ప్రవీణ్ ప్రేమించుకుంటున్నారు. రమ్య డిగ్రీ చదువుతోంది, ప్రవీణ్ బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తి కానిదే పెళ్లి చేసేది లేదన్నారు రమ్య కుటుంబ సభ్యులు. చదువు పేరుతో తనకు రమ్యను దక్కకుండా చేస్తున్నారనే కోపంతో ప్రవీణ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బ్లేడుతో గొంతు కోయడంతో రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. రమ్య గొంతు కోసిన తర్వాత నిందితుడు ప్రవీణ్ కూడా గొంతు కోసుకున్నాడు. వెంటనే ప్రవీణ్ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు వైద్యులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీపీ శ్రీనివాస్.